కుటుంబ ప్రార్థనకి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ చక్కగా దేవుని సన్నిధికి రండి. మనం దేవుని సన్నిధిలో కూర్చుని ఆయనతో చక్కటి సహవాసం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ రండి, మాతో పాటు ప్రార్థనలో ఏకీవించమని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ సన్నిధి మీరు మాకు అనుగ్రహిస్తున్న మీ ప్రేమ కొరకు స్తోత్రాలు. జీవగల దేవుడవు, ప్రేమామయుడివి, నిజమైన దేవుడవు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగెలు మీరు అని చెప్పారు. అవును తండ్రి, నీవు నిజమైన ద్రాక్షావల్లివి, నిజమైన దేవుడవు. నేనే దేవుడను, మరి ఏ దేవుడను లేడు అని స్పష్టంగా పలికిన దేవుడవు నీవు. అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అలాగనే మరి ఈ సమయంలో మీరు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ జ్ఞాపం చేసుకునండి. వారి చుట్టూ నీ బలమైన కంచి వేయండి. యోగు కుటుంబానికి కంచి వేసినట్లుగా మీరు నాకు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలందరి చుట్టూ కంచి వేసి కాచి కాపాడమని మీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, అలాగుని మరి సమయంలో నేను స్తుతించటంలో, వాక్య పరిచర్యలో సహాయం ఇచ్చేయమని కోరుకుంటూ ఈ మనవులన్నీ మీ పాదాలకి సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, అందరికీ వందనాలు. పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. మన పాటల పుస్తకంలోంచి 231 పాట, పాత పుస్తకాలు ఉంటే 197 పాట అందరం కలిసి మనం పాడుకున్నాం. రాజా జై జై రాజామతి రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై 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 యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై. పాపకు పాములో బడియున్నా, పాపకు పాములో బడియున్నా, నన్ను చూచి చేయి చాచి, నన్ను చూచి చేయి చాచి, చక్కగదరికి చేర్చితివి, చక్కగదరికి చేర్చితివి. జై జై యేసు రాజా జై జై రాజాది రాజా నీకే జై జై రాజాది రాజా నీకే జై జై.
ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చక్కగా ధ్యానించుకుందాం. మనం యవనస్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. దావీదుని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. బైబిల్లోని భక్తులు వారి ద్వారా అనేకమైన పాఠాలు మనం నేర్చుకునే విధంగా దేవుడు భక్తులను చెక్కి మలచి తీర్చిదిద్దాడు. తర్వాత తరాలకి వాళ్ళెంతో ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని అందించే విధముగా దేవుడు వాళ్ళని మలిచినట్లుగా దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది, మనకి తెలియచేస్తుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు అన్నట్లుగా భక్త దావీదుని దేవుడు మలచి చెక్కాడు. అన్ని తరాలకు తరగని వెలుగుగా ఆ భక్తులు మనకి కనిపిస్తున్నారు. కనుక భక్తుల ద్వారా మనం అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటాం. దేవుడు అలా మలిచాడు వాళ్ళని. వాళ్ళ జీవితాలు ఆ రీతిగా ఉన్నాయి. మనం ఇంతవరకు దావీదుని గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. అలా బోల్డ్ ఎపిసోడ్లు అవుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. కానీ జస్ట్ అలాగ ఒక 2-3 ఎపిసోడ్లు అలా మనం తీసుకుని ఇంకా మీరు ధ్యానించవచ్చు దావీదు గురించి. ఇంకా బైబిల్ స్టడీ చేసి ఇంకా చదివి దావీదుని ఇంకా ఆ విషయాలు, దావీదు జీవితంలో నుండి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. యవనస్తులు, పెద్దలు అందరూ కూడా ఈ పాఠాలన్నీ నేర్చుకుని మనం ఆ విధంగా మనం కట్టుకుంటే మనం పరిపూర్ణతలోకి, క్రీస్తునందు మనం పరిపూర్ణతలోకి వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక యవన బిడ్డలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. యవనస్తులే కాదు, పెద్దలు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి. మరి ఒక దైవజనుడి గురించి మనం మాట్లాడుకుందాం. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం కానించి మనం చదువుకుందాం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి అయిన బిల్హా కుమారుల యొద్దను, జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అతడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ మనం యాకోబు యొక్క వంశావళి గురించి మనం చూస్తున్నాం. యాకోబుకి 12 మంది కొడుకులు, 12 మంది గోత్రకర్తలను ఇచ్చాడు దేవుడు యాకోబుకి. యాకోబేమో ఇస్సాకు కొడుకు, ఇస్సాకేమో అబ్రహాము కొడుకు. అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకుకేమో 2 కొడుకులు, ఏశావు, యాకోబు. యాకోబుకేమో 12 మంది కొడుకులు. అందులో 11వ వాడు యోసేపు. అయితే ఇక్కడ మనం గమనిస్తే యోసేపుకి ఇక్కడ 17 సంవత్సరాలని పేర్కొంది వాక్యం. 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలని చెప్పింది బైబిల్, ఇక్కడ నోట్ చేసింది. ఇప్పుడు అతను అన్నల యొక్క చెడుతనమును గూర్చిన సమాచారము తండ్రి యొద్దకు తెచ్చేవాడు. అన్నల యొక్క చెడుతనమును గూర్చిన సమాచారము అంటే ఇంచుమించుగా వారి నడక కొంచెం చెడుగా ఉందని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. చెడుతనమును గూర్చిన సమాచారము
వారి తండ్రి యొద్దకు తెచ్చువాడు. అంటే 17 సంవత్సరాల వయసులోనే, అంటే యవ్వన ప్రాయములోనే చూడండి, ఆ చెడుతనాన్ని గురించిన సమాచారము, ఆ 10 మందితో కలిసి తాను కూడా చెడుగా నడవచ్చు. కానీ ఒక ప్రత్యేకత యోసేపులో మనం చూస్తున్నాం. వారి చెడుతనాన్ని పట్టుకొచ్చి తండ్రికి చెప్పడం, నాయన మరి అన్న ఎలా ఉన్నాడు, చిన్నన్న ఎలా ఉన్నాడు, మూడన్న ఎలా ఉన్నాడు అని, ఇలాంటి తప్పు పనులు చేస్తున్నారు అని వారి చెడు నడతను పట్టుకొచ్చి తండ్రికి విన్నవించటం, తండ్రి ఏమో వాళ్ళని మందలించటం, వాళ్ళని సరిచేయడం, అలా చెబుతున్నాడని ఆ మిగతా అన్నలందరికీ యోసేపు మీద కోపం, తండ్రి ఎక్కువగా ప్రేమిస్తున్నాడని కోపం, యోసేపు మీద వాళ్ళు పగబట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే చూడండి, చిన్నతనములోని, యవ్వన ప్రాయములోని పరిశుద్ధత, ప్రేమించటం, దేవుడి పట్ల విశ్వాసం, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండటం, పరిశుద్ధతను కాపాడుకోవడం, యోసేపు యొక్క జీవితం చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. మీరు యోసేపుని గురించి ధ్యానం చేస్తే చాలా ప్రత్యేకత కనబడుతుంది. అందుకనే యోసేపుని దేవుడు చాలా అద్భుతంగా వాడుకున్నాడు. యోసేపుని ఆ చెడుతనాన్ని పట్టుకొచ్చేవాడు. అందుచేత చాలా మరి అన్నలు కోపగించేవారు. చూడండి, అక్కడే చెప్పబడింది. చూడండి 4వ వచనము, అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. సరే, అతని మీద ఏం చేశారు? పగబట్టిరి. అతని క్షమాచారమైనను అడుగులేకపోయిరి. పగబట్టారు వాళ్ళు. ఏమండి, ఇంకా తర్వాత మీరు చదివితే 5వ వచనము, యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అసలే పగ ఉంది, ఈ చెడు సమాచారం అది తీసుకొస్తున్నాడని పగ ఉంది. తండ్రికి వాళ్ళ చెడు సమాచారాన్ని అంతటినీ విన్నవిస్తున్నాడని, తండ్రి వాళ్ళని మందలించటం ఇవన్నీ వాళ్ళు విని మన సంగతులన్నీ తీసుకెళ్ళి తండ్రికి చెప్తున్నాడని పగబట్టడం ఉంది. ఇలా పగతో ఉంటుండగా యోసేపుకు ఒక కల వచ్చిందట. ఆ కలగని వారు అన్నలకి వివరించినప్పుడు మరింత వాళ్ళు మరీ పగబట్టిరి. ఏదో చూడండి, పుండు మీద కారం చల్లినట్లుగా ఇంకా కోపం పెరిగింది. వీడు మన మీద కలలు కొంటున్నాడు రా వీడని ఇంకా కొంచెం కోపం పెరిగింది. ఏమండి, చూడండి 6వ వచనము, అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను, ఇది చూడండి, ఇది ఎంత విడ్డూరంగా ఉందో. అసలే పగతో ఉంటే వాళ్ళు, నేను కనిన కళను మీరు దయచేసి వినండి అని ఆ కళ వినాలని, ఎవరు వింటారండి? ఆ కళ వినాలని చెప్తున్నాడు. మళ్ళీ దయచేసి నేను కనిన కళను వినండి అంటాడు. అసలే పగతో వాళ్ళు రగిలిపోతూ ఉంటే వాళ్ళని నుంచోబెట్టో కూర్చోబెట్టో నా కళ వినండి అంటాడు. ఎట్లా వింటారు వాళ్ళు? వాళ్ళ వెర్షన్ వేరు, వాళ్ళ రూటు వేరు. ఏమండి, యోసేపునేమో దేవుడు వాడుకుంటున్నాడు. ఇది ఒక కళను తీసుకొచ్చాడు. బాల్యము నుండి కూడా పరిశుద్ధతను ప్రేమించటం, దేవుడంటే అమితమైన ప్రేమ, ఆసక్తి, చెడు నడత నడవడు, పరిశుద్ధంగా బ్రతుకుతాడు, చెడు మార్గాల్లోకి వెళ్ళడు, చెడు పద్ధతుల్లోకి వెళ్ళడు. ఏమండి, దేవుడంటే ఆసక్తి, దేవుడంటే భయము, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం. ఈనాడు యవనస్తులకి ఇట్లా ఉంటే చాలా బాగుండేది. ఒక యోసేపు వలె మన యవనస్తులు పెరిగితే చాలా బాగుండేది.
దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మన బిడ్డలు ఉంటారు. యోసేపు నుండి ఉన్నతమైన పాఠాలు నేర్చుకోవడానికి దేవుడు ఒక మాదిరిగా యోసేపును ఉంచాడు, ఒక మాదిరిగా దావీదును ఉంచాడు, ఒక మాదిరిగా తిమోతిని ఉంచాడు, ఒక మాదిరిగా ఎఫెఫ్రాను ఉంచాడు, ఒక మాదిరిగా అనేక మంది యవనస్తులను బైబిల్లో ఉంచాడు. నేర్చుకోవాలి. ఏమండి, ఇక్కడ మనం గమనించినప్పుడు అంత పరిశుద్ధత వైపు నడిచే వ్యక్తి కనుక యోసేపును దేవుడు వాడుకుంటున్నాడు. ఎదర భవిష్యత్తులో జరగబోయే కరువు పరిస్థితులు వస్తాయని ఆ యోసేపుని ముందుగా దేవుడు వాడుకుంటున్నాడు. భవిష్యత్తులో జరగబోయే సంభవాలు యోసేపుకు చూపిస్తున్నాడు. కలగన్నాను, దయచేసి దాన్ని వినండి అని చెప్పాడు. అప్పుడు 7వ వచనము, అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి. చూడ కళ వివరణ ఇస్తున్నాడు వాళ్ళ అన్నలతో. అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనలను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. ఇది ఎలా ఉంటుందో చెప్పండి, ఈ కళ అసలు వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. యోసేపు అంటే వాళ్ళేమో రగిలిపోతూ ఉంటూ ఉండగా, అన్నలారా మీ మీద కలగన్నాను రండి. ఆ కళ ఏంటంటే, మనం చేలో పనులు కడుతున్నాం, నా పన అలా లేచి నుంచుండగా మీ పనులు వచ్చి నా పనకు సాష్టాంగ నమస్కారం చేసి నేను చెబుతున్నాడు. అలా చెప్పేసరికి ఇంకా మరింత వాళ్ళకి కోపం పెరిగిపోయింది. కోపం పెరిగి వాళ్ళు అంటారు చూడండి, అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అది అతని మీద మరింత పగబట్టిరి. అంటే కోపం పెరిగిపోతుంది, పగ పెరిగిపోతుంది అన్నమాట అండి. మరింత పగబట్టేశారు. ఏమండి చూడండి, మరింత పగబట్టారు. 9, అతడు ఇంకొక కలగని, చూడండి ఇది ఎట్లా ఉందో చూడండి, అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను. సహోదరులేమో అసూయపడ్డారు, తండ్రి ఏమో ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇంతగా కళ ఏమిటి ఏమండి? చూడండి, నేను నీ తల్లి, లేక 9వ వచనం కదా, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పిన. సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడినని చెప్పాడు. అప్పుడు ఆ మాట తండ్రికి చెప్పగానే తండ్రి గద్దించాడు, నేను నీ తల్లి నీ సహోదరులు నీకు సాష్టాంగ పడతామా అని గద్దించాడు. కానీ ఆ మాట జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఎందుకంటే యాకోబు కూడా భక్తిపరుడు కనుక, తాను కూడా భక్తిపరుడు కనుక ఆ మాట జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ఏం జరుగుద్దో అనే విషయాన్ని తను అనుకుని జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. కానీ సహోదరులైతే అసూయపడ్డారు. ఈ కళ భావం, ఈ కళ ఇంచుమించుగా యోసేపుకి 17వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఈ కలలు కన్నాడు.
ఈ కలలు దేవుడు చాలా అద్భుతంగా నెరవేర్చాడు ప్రియులారా. దేవుడు కనిపించడు, కానీ దేవుని కార్యాలు భూమి మీద స్పష్టంగా కనబడతాయి. ఆయన హస్తము భూమి మీద బలంగా కనబడుతుంది. దేవుడు ఈ మాంసయుక్త నేత్రాలకి కానీ ఘటనలు జరిగించి, ఆయా సంఘటనలు జరిగించి, ఆయా వ్యక్తులను పుట్టించి, దేవుడు సంఘటనలు జరిగించి తన శక్తిని, తన మహిమను, తన ప్రభావమును మానవ జాతికి దేవుడు కనబరుచుకుంటాడు. ఈ కళలు ఎంత అద్భుతంగా దేవుడు నెరవేర్చాడో మనం గమనించినప్పుడు దేవుడు ఉన్నాడు అనేది రుజువు అవుతుంది. కనుక 17వ సంవత్సరంలో కనిన కళలు అద్భుతంగా దేవుడు నెరవేర్చాడు. ఈ కళలు కన్న తర్వాత పగబట్టారు వీళ్ళు. అన్నలు యథావిధిగా ఆ తండ్రి మందను తోలుకుని వెళ్ళారు, గొర్రెల మందను తోలుకుని వెళ్ళారు, మందను మేపుతున్నారు. ఒక దినాన్ని తండ్రి చెప్పాడు, యోసేపుని కాకేసి, నాయన మరి నీ అన్నలు గొర్రెలను తోలుకుని వెళ్ళారు, చాలా రోజులైంది, వాళ్ళ సమాచారం మనకు ఇంకా తెలియలేదు, వాళ్ళ సమాచారం తెలుసుకురా అని యోసేపును పంపించాడు. యోసేపును పంపించేసరికి సరిగ్గా యోసేపు అన్నల దగ్గరికి వెళ్ళాడు. దూరంగా ఉండగా వీళ్ళు అనుకుంటున్నారు, అన్నలు ఏమనుకుంటున్నారంటే, ఇదిగోరే మన మీద కలలుగనేవాడు మన మీద కలగనేవాడు వస్తున్నాడు, మళ్ళీ ఏం కలగన్నాడో ఏంటో వీడు, మనం వీడికి దాసులం అవుతామంట, ఇలాంటి కలగా అంటున్నాడు వీడు, ఇదిగో దగ్గరికి వస్తున్నాడు, వీడు అంతేదో మనం చూడాలి, ఇదే మంచి అవకాశం అనుకున్నారు వాళ్ళు. అనుకున్న తర్వాత దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు సరిగా మాట్లాడలేదు, అందరూ కోపంగా చూస్తున్నారు, కోపంగా ఉన్నారు. ఇలా ఉండగా యోసేపును తీసుకుని వెళ్ళి ఒక నీళ్లు లేని గోతిలో తోసేశారు. చూడండి, గోతిలో పడేశారు. ఏది? సొంత అన్నలు, ఒక కడుపు నుంచి పుట్టిన వాళ్ళు, ఒక గర్భం నుంచి వచ్చిన వాళ్ళు, సొంత అన్నలు తీసుకుని వెళ్ళి అందులో పడేశారు. గోతులో, నీళ్లు లేని గోతులో పడేశారు. ఏమండి, ముందేమో చంపుదామని ప్లాన్ చేశారు. చంపుదామని ప్లాన్ చేసిన వాళ్ళు, వద్దులే చంపడం ఎందుకులే, అతని రక్తాపరాధం మనమే తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పి మళ్ళీ ఆలోచించుకుని తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఏమండి, గోతులో పడేస్తే, ఇప్పుడు సొంతవారు గోతులో పడేస్తే దేవుడు యోసేపుని రక్షిస్తున్నాడు, యోసేపుని కాపాడుతున్నాడు. మళ్ళీ అందులోని 4వ వాడు యోధా మనసును త్రిప్పాడు దేవుడు. అరే, మన తమ్ముడిని చంపడం ఎందుకు, చంపొద్దు, మనం మార్గస్థులకు అమ్మేద్దాం, ఐగుప్తీలకు అమ్మేద్దాం మనం అని చెప్పి అనుకుని ఆ గోతులో నుండి తీసి, ఈ సలహా యోధా ఇచ్చాడు, ఆ గోతులో నుండి తీసి మార్గస్థులకి అమ్మేశారు. యోసేపుని 20 వెండి నాణాలకి అమ్మేశారు. అప్పుడు యోసేపుని తీసుకుని వెళ్ళిపోయారు. చూడండి, 37వ అధ్యాయము 29వ వచనము. రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా, చూడండి, గుంటలోని తీసి అమ్మేశారు అనమాట అండి. ఆ మాట మనం ఎక్కడ చూస్తాం? 28 చదవండి. మిద్యానీలైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలోండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయేరి. అలా యోసేపుని ఐగుప్తుకు తీసుకుని వెళ్ళిపోయారు. ఐగుప్తు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు ఫరో రాజు దగ్గర సైన్యాధిపతి ఒకడు ఉన్నాడు. అతని పేరు పోతీఫరు.
ఫరో రాజు యొక్క సైన్యాధిపతి. ఐగుప్తు రాజు ఫరో, అతని సైన్యాధిపతి, అతని పేరు పోతీఫర్. అతనికి అమ్మేశారు యోసేపుని. అమ్మేస్తే అక్కడ ఆ ఇంట్లో యోసేపు ఉండటం మొదలుపెట్టాడు. ఇంకా ఆ ఇంట్లో ఉన్న తర్వాత చూడండి 39వ అధ్యాయము మొదటి వచనం కాడి నుంచి, యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడను రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేలు వద్ద అతన్ని కొనేను. సరే, పోతీఫర్ అతను కొనుక్కున్నాడు. ఫరో రాజు దగ్గర ఉద్యోగం ఇతనికి, ఈ పోతీఫర్కి, సైన్యాధిపతి అలాగే దేహ సంరక్షకుడు కూడా. కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఇతడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. యోసేపు పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. 2వ వచనం చూడండి, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక, సరే, అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. సరే, ఎంత అద్భుతమైన మాట. సరే, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఇంట ఉండెను. చూసారా, యోసేపు చాలా నమ్మకస్తుడు. ఏమండి, యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు. యవనస్తుడా, యవ్వన సహోదరి, యవ్వన సోదరుడా, నిజంగా దేవుడు నీకు తోడై ఉన్నాడా? నీ ఆలోచనలో పవిత్రత ఉందా? నీ మాటల్లో పవిత్రత ఉందా? నీ చూపుల్లో పవిత్రత ఉందా? దేవుడు నీ వెంట నీతో ఉంటాడా? అలాగూ పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? ఆలోచించు ఒకసారి. దినదినము కలుషితమైపోతున్న ఈ పాడు లోకములో నీ జీవితాన్ని గడపాలనుకుంటున్నావా? ఈ చెడిపోయిన లోకం ఇది. ఈ చెడుగును ఆశిస్తున్నావా? దేవుణ్ణి ఆశిస్తున్నావా? అసలు నీకెవరు కావాలి? నీకు క్షేమం ఇచ్చేది ఎవరు? దేవుడా లేక లోకమా? నీ సహవాసం ఎవరితో ఉంది? సరే, యోసేపు దేవుడితో సహవాసం చేస్తున్నాడు. దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. మరి నీ సహవాసం ఎవరితో ఉంది? దేవునితో ఉందా? లోకంతో ఉందా? నీ సహవాసం ఎవరితో? ఏది మేలు, ఏది క్షేమం, ఏది కీడు గ్రహించగలుగుతున్నావా? యవన ప్రాయంలోకి వస్తున్నారు, ఆలోచించుకోవాలి కదా. మేలు ఏదో క్షేమం ఏదో ఆలోచించుకోవాలి. ఏది మేలో ఏదో క్షేమమో నిన్ను నీవే ఆలోచించుకుని మంచి మార్గములో నీవు నడవాలి. ఉత్తమమైన మార్గంలో, నెమ్మది కలిగించే మార్గములో నీవు నడవాలి. యేసు ప్రభువు అన్నారు కదా, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడని చెప్పాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆ మార్గంలో నీవు నడవగలిగితేనే పరిశుద్ధుడివి కాగలుగుతావు, లోకంలో ప్రతిదాన్ని జయించగలుగుతావు. కనుక యేసు ప్రభువుని నీవు అంగీకరించి నీ యవన జీవితాన్ని, నీ యవన బలాన్ని, యవన శక్తిని ఆయనకు అప్పగించి నీ జీవితంలో వర్ధిల్లాలని ఈ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభు. మీ జీవం కలిగిన వాక్కుల ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు. మానవాళిని పరిశుద్ధ మార్గములో నడిపించడానికి భూమి మీద మీరు జరిగించిన సంఘటనలు కొరకై నీకు స్తోత్రాలు. ఆయా వ్యక్తులను మీరు వాడుకుంటూ మీరు ఈ విధంగా జీవిస్తే ఈ రీతిగా మీరు ఆశీర్వదించబడతారని మీరు ఆయా భక్తుల ద్వారా మీరు మాకు నేర్పుతున్న పాఠాల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, యోసేపు ద్వారా మీరు మాకు నేర్పుతున్న పాఠాలను బట్టి వందనాలు. మా యవన బిడ్డలు ఒక్కొక్కరు ఒక యోసేపు వలె, దావీదు వలె, తిమోతి వలె సిద్ధపడగలిగే శక్తి
మా బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ పెద్దలను కూడా దర్శించి వారు కూడా యోసేపు లాంటి విశ్వాసము కలిగి జీవించడానికి నీ కృపను దయచేయమని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని మానవాళికి ఈ కరోనా భయంకరమైన పరిస్థితి నుండి విడిపించి క్షేమము దయచేయమని కోరుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునకి ఆరోపించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడెండు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.